హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 10th క్లాస్కి సంబంధించినటువంటి బోర్డ్ ఎగ్జామ్స్కి నిబంధ్ క్వశ్చన్ నెంబర్ 32లో మనం రాయబోతున్నటువంటి నిబంధ్ అనమాట. సో ఆల్రెడీ నేను ఇంపార్టెంట్ నిబంధ్ అని చెప్పేసి సిరీస్ స్టార్ట్ చేసి 4 చెప్పున్నాను అనమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మీరు ప్లేలిస్ట్లో చెక్ చేయొచ్చు, లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయేటువంటి నిబంధ్ వచ్చేసి పర్యావరణ్ ప్రదూషణ్ అనమాట. సో పర్యావరణ్ ఆర్ ప్రదూషణ్కి సంబంధించి ఒకవేళ మనల్ని నిబంధ అడిగినట్లయితే మనం ఏ విధంగా రాయాలి అనేది ఇక్కడ మనం చూద్దాము. ఫస్ట్ అయితే యాజ్ యూజువల్ మనం చెప్పాం కదా, కీ పాయింట్స్ మనం ఏవైతే రాయబోతున్నామో అవి వాటి హెడ్డింగ్స్ అనమాట. సో ఇలా నీట్గా మనం బాక్స్ డ్రా చేసి రాయాల్సి ఉంటుంది. రూపురేఖలో ఏమేం పాయింట్స్ రాస్తున్నాము: ప్రస్తావన, प्रदूषण के प्रकार, प्रदूषण के कारण, निवारण के उपाय, ఉపసంహార్. అయితే ఇక్కడ ఆ కాలుష్యం అనేది ఎన్ని రకాలుగా జరుగుతుంది, వాటి కారణాలేంటి, మరి వాటిని కంట్రోల్ చేయాలంటే మనం ఏం చేయాలి, లాస్ట్లో కన్క్లూజన్ రాస్తామన్నమాట. ప్రస్తావనకు వచ్చేసరికి ఇక్కడ చూడండి, जिस वायुमंडल में हम सांस लेते हैं उसे पर्यावरण कहते हैं. సో పర్యావరణం అంటే ఏంటి, మన చుట్టూ ఉండేటువంటి పరిసరాలనే పర్యావరణం అంటాము. అంటే ఎక్కడైతే మనము ఊపిరి పీల్చుకొని శ్వాస తీసుకొని నివసిస్తున్నామో, పరి ప్లస్ ఆవరణ అంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలనే మనం पर्यावरण అని పిలుస్తాము. पर्यावरण में दूषक पदार्थों के कारण पैदा होने वाले दोष को प्रदूषण कहते हैं. మరి ప్రదూషణ అంటే ఏంటి, కాలుష్యం. అంటే మన చుట్టూ ఉండేటువంటి పరిసరాలలో కొన్ని అంటే చెడు పదార్థాలు కలవడం వల్ల ఏర్పడేటువంటి ఆ లోటు ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రదూషణ అంటున్నాము, కాలుష్యము అంటున్నాము. ప్రదూషణకే ప్రకార్, అయితే ఆ కాలుష్యం ఎన్ని రకాలుగా జరుగుతోంది, పర్యావరణ కాలుష్యం అనేది ఏ విధంగా ఎన్ని రకాలుగా జరుగుతోంది: భూమి ప్రదూషణ్, వాయు ప్రదూషణ్, ధ్వని ప్రదూషణ్, జల ప్రదూషణ్. అయితే భూమి ప్రదూషణ్ అంటే నేల కాలుష్యం, భూమి కాలుష్యం అవుతోంది. వాయు అంటే గాలి కాలుష్యం జరుగుతోంది. ధ్వని శబ్ద కాలుష్యం జరుగుతోంది. జల్ అంటే నీటి కాలుష్యం జరుగుతోంది. 4 రకాలుగా జరుగుతోంది. ప్రదూషణకే కారణ్, అయితే ఈ కాలుష్యాలు జరగడానికి అంటే ఈ భూమి కానివ్వండి, నీళ్లు కానివ్వండి, గాలి, ఇవన్నీ కలుషితం అవ్వడానికి గల కారణాలు ఏంటి? జంగలోं की कटाई के कारण भूमि प्रदूषण हो रहा है. అయితే మనము అడవుల్ని నరుక్కుంటూ వెళ్ళిపోవడం వల్ల భూమి అనేది కలుషితమైపోతోంది. వాహనోं के हानिकारक धुएं से वायु प्रदूषण हो रहा है. అయితే వెహికల్స్ నుంచి వచ్చేటువంటి ఆ పొగ ఏదైతే ఉంటుందో దానివల్ల ఈ గాలి కాలుష్యం జరుగుతోంది, వాయు కాలుష్యం జరుగుతోంది. విశ్వమే వాహనో ఫ్యాక్టరీయోं से ध्वनि प्रदूषण हो रहा है. అయితే వెహికల్స్ నుంచి వచ్చేటువంటి లౌడ్ సౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సౌండ్స్, ఫ్యాక్టరీల నుంచి వచ్చేటువంటి సౌండ్స్, వీటి వల్ల శబ్ద కాలుష్యం అనేది ధ్వని ప్రదూషణ हो रहा है. कारखानों का कचरा जलाशयों व नदियों में फेंकने से जल प्रदूषण हो रहा है. కార్ఖానే అంటే ఏంటి అంటే ఫ్యాక్టరీస్ అనమాట. సో ఫ్యాక్టరీస్ నుంచి వచ్చేటువంటి వేస్టేజ్ ఏదైతే ఉందో అదంతా కూడా నీళ్లలో కలవడం వల్ల, నదులలో, కాలువలలో, చెరువులలో వీటిల్లో పడేయడం వల్ల, వాటిలో కలిపేయడం వల్ల నీటి కాలుష్యం కూడా జరుగుతూ ఉంది. నివారణకే ఉపాయ, అయితే కంట్రోల్ చేయడానికి గల ఉపాయాలు ఏంటి? प्रदूषण से मुक्ति के लिए पेड़ पौधे लगाकर हरियाली को बढ़ाना चाहिए. అయితే ఈ కాలుష్యాల్ని నివారించడానికి మనము మంచిగా చెట్లని నాటి వాటిని పెంచి పచ్చదనాన్ని పెంచొచ్చు అనమాట. వాహనో మే ఫిల్టరోं का प्रयोग करना चाहिए. సో వెహికల్స్ నుంచి ఎక్కువ పొగ రాకుండా మనము ఆ ఫిల్టర్స్ని యూజ్ చేయొచ్చు. అనావశ్యక్ షోర్ కో కమ్ కర్నా चाहिए. సో అనవసరమైనటువంటి శబ్దాలని మనం తగ్గించుకోవచ్చు. అంటే ఇప్పుడు వెహికల్సే చూసుకున్నట్లయితే రకరకాల హార్న్స్, అంటే హార్న్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు, వచ్చేటువంటి ఇతర వెహికల్స్కి, మనుషులకి మనం ఒక సిగ్నల్ ఇవ్వడానికి యూజ్ చేస్తాము. అంతేకాని ఇవాళ మనం చూసుకున్నట్లయితే డిఫరెంట్ కైండ్ ఆఫ్ సౌండ్స్తో హార్న్స్ అదొక ఫ్యాషన్ అయిపోయింది అనమాట. అంటే ఎదుటి వ్యక్తి భయపడి దడుచుకునేలాగా కూడా ఉంటున్నాయి కొన్ని. సో ఇలాంటివి అనవసరమైన వాటిని మనం తగ్గించుకోవచ్చు అనమాట. ఫ్యాక్టరీयों के प्रदूषित जल और कचरे को साफ करना चाहिए. సో ఫ్యాక్టరీల నుంచి వచ్చేటువంటి ఆ కలుషితమైనటువంటి నీరు, ఆ వేస్టేజ్ ఏదైతే ఉందో సో దాన్ని రీసైకిల్ చేయడం ఇలా చేసుకోవాలి, అంటే వాటర్లో కలిపేయకుండా. ఉపసంహార్, इससे बचने के लिए पूरे विश्व को एक होकर सही निर्णय लेना चाहिए.
तो पर्यावरण प्रदूषण से बचने के लिए సో మన చుట్టూ ఉన్న పరిసరాలని మనము కాపాడుకోవాలి. ఈ కలుషితాలన్నీ జరగకుండా వీటి నుంచి మనము సేఫ్ అవ్వాలి అంటే మనమందరం అంటే ఒక్కరు చేస్తే అయిపోయేది కాదు కదా. ప్రపంచం మొత్తం కూడా కలిసి నిర్ణయించుకోవాలి. ఓకే, మనల్ని మనం సేవ్ చేసుకోవాలి అని చెప్పేసి. తभी हम आने वाली पीढ़ियों के लिए सुरक्षा पूर्ण वातावरण दे सकेंगे. అప్పుడే మనము కనీసం మన నెక్స్ట్ జనరేషన్కి అయినా సరే ఒక సురక్షితమైనటువంటి వాతావరణాన్ని వాళ్ళకి మనం ఇవ్వగలం అనమాట. అంటే ఏదో మనం బ్రతికినంత కాలం ఏదో గడుస్తోంది అని కాదు. రేపటి తరాల వాళ్ళ కోసం కూడా మనము ఈ భూమిని వాళ్ళ కోసం వదిలేళ్ళాలి. సో అది ఎలా ఉండాలి? ప్రమాదకరంగా ఉండకూడదు. వాళ్ళకి సురక్షితమైనటువంటి ఒక వాతావరణాన్ని మనం విడిచి వెళ్ళాలి అని చెప్పేసి అది చెప్తున్నారు. సో ఇది పర్యావరణ ప్రదూషణకి సంబంధించినటువంటి నిబంధన అనమాట. సో చాలా సింపుల్గా ఇచ్చాను పాయింట్స్ అనేవి. ఇందులో మళ్ళీ మీరు అంటే ఇందులో షార్ట్ కట్స్ తీయకండి, అన్ని పాయింట్స్ కంపల్సరీ నేర్చుకోవాలి. సో ఇలా మనము ప్రతి పాయింట్ నీట్గా సైడ్ హెడ్డింగ్ పెట్టి రాసామంటే ఖచ్చితంగా 10 మార్క్స్ అయితే దీని నుంచి మనం తీసుకోవచ్చు. సో ఇది మనకి పర్యావరణ ప్రదూషణ అనమాట. సో చెప్పాను కదా, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఫస్ట్ టైం విజిట్ చేసి వింటున్న వాళ్ళు ఎవరైనా ఉండుంటే మాత్రం మీరు వినండి, ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ హెల్ప్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మేము వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.